అటవీ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు, గౌరవనీయులు ఆర్ఎస్ఎస్ అఖిల భారత కార్యకారిణి సదస్సులు శ్రీ బాగయ్య గారు, గౌరవనీయులు ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ డాక్టర్ పివి రావు గారు వీని వేదిక మీదికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అందరూ జాతీయ గీతాలాపన కొరకు నిలబడవలసిందిగా కోరుచున్నాము. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल वंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे तव शुभ आशीष मागे, गाये तव जय गाता, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे, भारत माता की। పెద్దలందరూ భరతమాత బలరామ చిత్రపటం మీద పుష్పార్చన చేయవలసిందిగా ప్రార్థన. महामहिम उपराष्ट्रपति जी और मंचासीन महाजन महाभाव सबको भारत माता बलराम जी के चित्रपट पर पुष्पार्चन करने के प्रार्थना करते हैं. ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ డాక్టర్ పివి రావు గారిని పెద్దలకు సన్మానం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మొదట పెద్దలు మహామహిం శ్రీ ఉపరాష్ట్రపతి గారికి శ్రీ పివి రావు గారు సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాను. పెద్దలు శ్రీమతి డాక్టర్ సుదేశ్ ధన్కర్ గారికి కేవీకే శాస్త్రవేత్త శ్రీమతి డాక్టర్ భార్గవి గారు సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే బాగయ్య గారు మెమోంటో అందవలసిందిగా కోరుచున్నాం. పెద్దలు రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారికి శ్రీ పివి రావు గారు సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాం. పెద్దలు
రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారికి శ్రీ పివి రావు గారు సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాం. పెద్దలు ఆర్ఎస్ఎస్ అఖిల భారత కార్యకారిణి సదస్యులు శ్రీ బాగయ్య గారికి శ్రీ పివి రావు గారు సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాం. ఇప్పుడు ఇద్దరు సేంద్రియ రైతులు మాట్లాడతారు. శ్రీమతి ధనలక్ష్మి గారు, వీరు అంగన్వాడీ మరియు సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. వీరిని వేదిక మీద వచ్చి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. గౌరవనీయులైన ఉపరాష్ట్రపతి గారికి మరియు పెద్దలందరికీ నా యొక్క నమస్కారములు. నా పేరు పండుగ ధనలక్ష్మి, గ్రామం బండపోతుగల్, చిలబ్జెడ్ మండల్, మెదక్ జిల్లా. మాకు ఏకలవ్య కేవీకే నుంచి 16 దేశీ రకాల కూరగాయ విత్తనాలను ఉచితంగా ప్రతి అంగన్వాడీ కేంద్రాలకు మరియు మెదక్ జిల్లాలో కొన్ని గ్రామాలలోని కుటుంబాలకు అందజేశారు. వీటిలో కొన్ని కనుమరుగవుతున్న ఆకుకూరలు ఉన్నాయి. అవి చాలా పోషకాలతో కూడుకున్నవి, స్త్రీలకు చాలా బలాన్ని ఇస్తవి. పిండి కూర, దుషిల్ కూర, చిత్రమలం, పులిచింత మరియు పొన్నగంటి కూర లాంటివి కూడా ఉన్నాయి. వీటిని మా పొలం దగ్గర మరియు పెరటి తోటల్లో వేశాము. వీటిని ఎలాంటి రసాయన ఎరువులు లేకుండా మేము కూరగాయలు మరియు వరిని పండిస్తున్నాము. ఇలా పండించిన కూరగాయలను ప్రతి అంగన్వాడీ కేంద్రాలలో మరియు కుటుంబాలలో ఇస్తున్నాము. వీటి రుచి ఎంతో బాగుంటుంది. దీంతో పాటు ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు కూడా రావు. అలాగే చిరుధాన్యాలతో పిల్లలకు రాగి ముద్ద తినిపించడం వల్ల బలహీనంగా ఉన్న పిల్లలు బరువు పెరిగి ఆరోగ్యంగా అయ్యారు. నేను గత 5 సంవత్సరాలుగా సేంద్రియ పద్ధతిలో కూరగాయలు మరియు వరిని పండిస్తున్నాను. మన తర్వాత తరాలకు ఆస్తులే కాకుండా మంచి ఆరోగ్యాన్ని అందించడమే మన కర్తవ్యమని అందరూ భావించాలని నేను కోరుకుంటున్నాను. ఇక ముందు కూడా నేను ఇదే విధంగా సేంద్రియ పద్ధతిలో పంటలు పండిస్తాను. మమ్మల్ని ప్రోత్సహించినందుకు ఐసిడిఎస్ నర్సాపూర్ ప్రాజెక్ట్ సిడిపిఓ మేడం హేమభార్గవి మేడం గారికి మరియు ఏకలవ్య కేవీకే డాక్టర్ భార్గవి మేడం గారికి నా ధన్యవాదములు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మెదక్ జిల్లా స్థాయిలో నన్ను, నా పనిని గుర్తించినందుకు ఏకలవ్య కేవీకే సంస్థకు నా ధన్యవాదములు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు శ్రీ నరేందర్ రెడ్డి గారు, సేంద్రియ వ్యవసాయ రైతు. సభకు నమస్కారం. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, మన ఉపరాష్ట్రపతి గారు, గవర్నర్ గారు, మరి మంత్రివర్యులు, ఇంకా పెద్దలు, మరి నా తోటి రైతులకు నా కృతజ్ఞతలు. మరి ఈరోజు నేను దాదాపు 12 సంవత్సరాల క్రితం ఈ ఆర్గానిక్ పద్ధతిలో 1 ఎకరా మాత్రం నా ఇంటి కొరకు సాగు చేయడం జరిగింది. మరి దాని తర్వాత నా తోటి మిత్రులు కానీ పక్క వాళ్ళు కానీ దానికి ఆదరణ పెరిగి మాకు కూడా కావాలనే దాంతో మెల్లమెల్లగా అది పెరుగుకుంటూ పోయి ఈరోజు నేను 10 ఎకరాల సేంద్రియ వ్యవసాయాన్ని చేస్తున్నాను. అయితే ఈ సేంద్రియ వ్యవసాయానికి మరి కెమికల్ వ్యవసాయానికి కాస్తులో అంటే మనము సేద్యం చేయడంలో పెద్ద తేడా, ఖర్చులో పెద్ద తేడా ఏమి ఉండదు. ఎందుకంటే సేంద్రియ వ్యవసాయంలో లేబర్ పని ఎక్కువ ఉంటుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి
జీవన ఎరువులు కానీ మన గోమాతకు సంబంధించినటువంటి ఎరువులను స్ప్రే చేయవలసి వస్తుంది. మరి అదే కెమికల్ పద్ధతిలో ఒక 3 సార్లు ఫర్టిలైజర్ చల్లి ఒక 3 సార్లు విషాన్ని ఏది మన కెమికల్ దీన్ని చల్లితే స్ప్రే చేస్తే సరిపోతుంది. కాబట్టి దీనిలోనేమో కెమికల్ కాస్ట్ ఎక్కువవుతుంది, ఇందులోనేమో మాన్యువల్ కాస్ట్ ఎక్కువవుతుంది. కాబట్టి ఇన్సుమిన్సు సమానంగా ఉంటుంది. ఇంకో కాకపోతే ఏమంటే మన సేంద్రియ పద్ధతిలో పండించినప్పుడు ఒక 20 క్వింటాళ్ళు మనము వరి పండించగలిగితే, ధాన్యాన్ని పండించగలిగితే, మరి ఆర్గానిక్ కెమికల్ పద్ధతిలో 25 క్వింటాళ్ళు పండించినాం. అయినా వాల్యూ విషయంలోకి పోతే మరి 25 క్వింటాళ్లకు ఈరోజు 2800 నుంచి 3000 రూపాయలు పోతున్నది. మరి అదే దాని ప్రకారంగా 70,000 రూపాయలు వస్తాయి మనకు. ఇది సేంద్రియ పద్ధతిలో 20 క్వింటాలు వచ్చినా దాన్ని ధాన్యంగా ఆడించి దాన్ని మనం అమ్మినప్పుడు 13 క్వింటాల్లో ఒక క్వింటాల్కు తక్కువ ధర అయినా కానీ 8,000 కాడికి 1,04,000 రూపాయలు వస్తున్నాయి. దాని ప్రకారంగా ఒక 30 నుంచి 34,000 రూపాయలు రైతుకు మేలు జరుగుతుంది. దాంతోపాటు మన భూమాతను కాపాడిన వాళ్ళమవుతాము, మరి మన ఆరోగ్యం కాపాడుకున్నట్టు అవుతుంది, మరి తోటి వారికి కూడా మనం సహాయం చేసినట్టు అవుతుంది. కాబట్టి నా తోటి రైతులను నేను కోరేది ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా కనీసం వాళ్ళ సొంతంకు స్టార్ట్ చేసి మెల్లమెల్లగా విస్తరించుకుంటూ పోతే ఇటు భూమాతకు మరి మన సమాజానికి మేలు చేసిన వాళ్ళం అవుతామని నేను కోరుతూ మరి నాకు ఇచ్చిన అవకాశానికి పెద్దలందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలండి. వేదికకు ముందు భాగంలో 4 రైతులకు ప్రశంసా పత్రాలు అందజేసేందుగా రైతు శ్రీ టి నరసింహులు గారికి గౌరవనీయులు డాక్టర్ శ్రీ బి గోపి ఐఏఎస్ గారు వ్యవసాయ సంచాలకులు, రైతు కె సూర్యబాబు గారికి గౌరవనీయులు శ్రీ రాహుల్ రాజ్ ఐఏఎస్ గారు మెదక్ జిల్లా కలెక్టర్, రైతు శ్రీ సంజీవ్ రెడ్డి గారికి గౌరవనీయులు శ్రీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ గారు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మెదక్, రైతు శ్రీమతి బి జలజ గారికి గౌరవనీయులు శ్రీమతి విజయభారతి గారు, సభ్యులు జాతీయ మానవ హక్కుల కమిషన్ గారు ప్రశంసా పత్రాలు ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాము. అలాగే ఇప్పుడు మాట్లాడిన వీరు ఇద్దరు సేంద్రియ రైతులకు మాన్యశ్రీ ఉపరాష్ట్రపతి గారిని ప్రశంసా పత్రాలు ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు గౌరవనీయులు ఆర్ఎస్ఎస్ అఖిల భారత కార్యకారిణి సదస్సులు శ్రీ బాగయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. महामहिम उपराष्ट्रपति जी और मातृमूर्ति डॉक्टर सुदेश धनखड़ जी, आप दोनों के आगमन के कारण सारे मेदक जिला में और तेलंगाना में और आंध्र प्रदेश में भी, वैसे सारे देश में भी एक उपराष्ट्रपति किसान के पुत्र ऐसे छोटे छोटे गांव में आ सकते हैं और आते हैं, ऐसे सारे दुनिया को संकेत मिल गया है। इसलिए मुझे भी बहुत आनंद है, आपको विनम्र प्रणाम है। सम्माननीय राज्यपाल जी जिष्णुदेव वर्मा जी 2 दिन के पहले उन्होंने मेदक जिला में प्रवास करके गए, ग्रामाనికి వెళ్తున్నారు। ऐसे सक्रिय संवेदनशील हमारे राज्यपाल जी, आपको भी मेरा विनम्र प्रणाम है। గౌరవనీయులు సోదరిమణి సురేఖ గారు ఎవరైతే చైతన్యానికి, యాక్టివిటీకి, క్రియాశీలతకి ప్రతిమూర్తియో అటువంటి మంత్రివర్యులు, మీకు నా వినయపూర్వక నమస్కారాలు। గౌరవనీయులు ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ యొక్క
అధ్యక్షుడు శ్రీ పివి రావు గారు, నా ఎదురుగా అనేక మంది శాస్త్రవేత్తలు, వైస్ ఛాన్సలర్సు, వదాన్యులు, రైతు సోదర సోదరిమణులు అందరికీ కూడా చేతులు జోడించి నేను నమస్కరిస్తున్నాను. ఈ రోజున మెదక్ జిల్లా ప్రాంగణంలో మనందరికీ ఒక అత్యంత ఆనందకరమైన విషయం. కారణము, మెదక్ జిల్లా రైతులు ఒక తోకిట గ్రామం కానీ, ఒక పోతిరెడ్డిపల్లి కానీ, ఒక నర్సకల్ చుట్టూ ఉండే చుట్టుపక్కల గ్రామాలు కానీ, మిగతా అన్ని గ్రామాల్లో ఒక చరిత్రను సృష్టించారు. ఒకే ఒక మెదక్ జిల్లాలో సుమారుగా 650 మంది రైతులు రసాయనాలు మానేసి అరెకరం కానీ, ఒక ఎకరం కానీ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రారంభం చేసి మన తెలంగాణ ప్రాంతంలో ఒక చరిత్రను సృష్టించారు. కాబట్టి వారందరి కుటుంబాలకి నేను నమస్కరిస్తున్నాను. అదే రకంగా గత వారం 10 రోజులుగా ప్రభుత్వ అధికారులు కలెక్టర్ గారి నుంచి ప్రారంభం చేస్తే అందరూ కూడా తమ సొంత పని అనుకొని ఇలా పనిచేస్తుంటే ఆత్మీయతతో, స్నేహంతో, అదే రకంగా ఇక్కడుండే సేవా సంస్థ, అదే రకంగా రైతులు, కార్యకర్తలు పనిచేయడం వల్ల ఒక నూతన ఒరవడి ప్రభుత్వ అధికారులు, రైతు సోదరులు, సామాజిక సేవా సంస్థలు కలిసి పనిచేసినట్టయితే ఈ దేశం ఎలా ముందుకెళ్తుందో అనే దానికి నాంది ప్రస్తావన జరిగింది. అందుకని ప్రభుత్వ అధికారులందరికీ నమస్కరిస్తున్నాను. డాక్టర్ రామానాయుడు గారు, వారి కుటుంబము ఈ 30 ఎకరాలు ఇవ్వడం వల్ల ఈ మొత్తం ప్రాంగణం ప్రారంభమైంది. అటువంటి రామానాయుడు గారు కూడా నేను నమస్కరిస్తున్నాను. ఈరోజు మనందరికీ పెద్దలు, ప్రియతమ ప్రధానమంత్రిగా ఉన్నారు అటల్ బిహారీ ప్రారంభమైంది. వారికి నేను నమస్కరిస్తున్నాను. రైతు రాజు కావాలి, వ్యవసాయం ఆర్థికంగా లాభసాటి కావాలి, రైతుకు గౌరవం లభించాలి, ప్రజలందరికీ ఆరోగ్యమైన ఆహారం లభించాలి, సమస్య అని భూ సంపద, పశు సంపద, వన సంపద సంరక్షణ భారతీయ పరంపరలో గంధద్వారా దురాదర్శా నిత్యపుష్టాకరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తమిహోప శ్రేయ తమమే శ్రేయ. అపరాజిత ఈ భూమిని నిత్యము ఆవు పేడ ద్వారా శక్తివంతం చేస్తాను, దీన్ని పోషిస్తానని మనం సంకల్పం చేస్తున్నాము. అదే రకంగా అలా ఈ భూమిని పోషణ చేయడం వల్ల ధాన్యం, ధనం, పశుం, బహుపుత్ర లాభం, 100 సంవత్సరం దీర్ఘమాయు అని మనం కోరిక కోరుతున్నాం. కొందరికి అనుమానం రావచ్చు, బాబరే బహుపుత్రం అంటున్నారు. బహుపుత్రం ఉంటేనే వ్యవసాయం నడుస్తుంది, బహుపుత్రం ఉంటేనే యోగ్యమైన పుత్రిక ఉంటేనే మన కుటుంబాలు కాపాడబడతాయి, మనము కాపాడబడతాము. ఆ రకంగా మనం కోరుతున్నాం. మన ఆవు మనకు దేవత, పూజకు మాత్రమే కాకుండా ఆవు లక్ష్మి, ఆవు సంపత్తి, ఆవు ధనము. ఆవు ద్వారా ఏ ఆవు అయితే పాలివ్వడం మానేసిందో ఆ ఆవు యొక్క మూత్రం ద్వారా, ఫినాయిల్ ద్వారా ఒక రైతుకి, ఒక ఆవుకి కనీసం 10,000 రూపాయల డబ్బు ప్రతి నెల వస్తుంది. ఆవుల ద్వారా పాలివ్వడం మానేసిన తర్వాత కూడా గోబర్ గ్యాస్ వల్ల వంట గ్యాస్ వస్తుంది. 5 కుటుంబాలకి 3 ఆవులు ఉన్నట్టయితే. అట్లాగే ఇంటికి వెలుతురు వస్తుంది, బిజిలీ కరెంట్ వస్తుంది. ప్రభుత్వం కరెంటు మనకు అక్కర్లేదు ఆ ఇంటికి అయితే. అదే రకంగా 5 ఎకరాలకి కనీసము ఎరువు, మంచి ఎరువు వస్తుంది. ఈ రకంగా ఆవుకు వల్ల లాభం ఉంది. ఆవు చనిపోయిన తర్వాత కూడా ఒక పద్ధతిలో పాతిపెట్టినట్టయితే 8 మాసాల తర్వాత సుమారుగా 1,00,000 రూపాయలు కనీసం విలువ చేసే ఎరువు ఆవు ద్వారా మనకు లభిస్తుంది. చనిపోయిన తర్వాత కూడా ఆవు మనకు లాభం చేస్తుంది. అటువంటి ఆవుని మనం కాపాడుకోవాలి. భూమి సుపోషణ అనేది కేవలము భారతీయ, మన దేశీయ ఆవు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఆ ప్రయత్నం ప్రారంభమైంది. విత్తనాలు, ఎరువులు, పెస్టిసైడు, కీటనాశిని, కీట నియంత్రణ ఇవన్నీ కూడా ఇవల్ల పరావలంబులు కావడం వల్ల రైతులు విదేశీ కంపెనీలకి 1,000 కోట్లు వెళ్ళిపోతున్నాయి. అంటే వీటన్నిటిలో కూడా మళ్ళీ రైతు ఆత్మనిర్భరం కావాలి, రైతుకు స్వావలంబన కావాలి అనే ప్రయత్నం ప్రారంభమైంది. అదే రకంగా పంట పండించడము, పండించిన తర్వాత పరిశుభ్రం చేయడము, ఆ తర్వాత మూల్యవర్ధనము, వాల్యూ ఎడిషన్ చేయడము, ఆ తర్వాత మార్కెటింగ్ చేయడము, ఇవన్నిటి విషయంలో కూడా రైతులందరూ కలిసి, ఇక్కడ పెద్దలతో కలిసి మనం మార్కెటింగ్ చేసినట్టయితే రైతుకు తప్పకుండా లాభం కలుగుతుంది, ప్రజలకు మేలు కలుగుతుంది. అయితే దానికి కావాల్సింది నిజాయితీ.
పరస్పర విశ్వాసము, పరస్పర స్నేహము. అలా మన మెదక్ జిల్లా గ్రామంలో ఇది కార్యక్రమంగా మాత్రమే కాకుండా రాబోయే రోజుల్లో హైదరాబాద్కి, సంగారెడ్డికి, ఐఐటి అటువంటి చోట్ల కూడా అటువంటి ఆహారం అందిస్తామని, అటువంటి పెద్దల ద్వారా మన గ్రామీణ రైతులకి, రైతు కార్మికులు మేలు జరుగుతుందని మనం అందరము ఆశిస్తున్నాము. అదే రకంగా తినే నూనెలో మనం పరావలమయ్యాము. ఎడిబుల్ ఆయిల్స్లో 75,000 కోట్ల రూపాయల నూనెను దిగుమతి చేసుకున్నామని ప్రతి సంవత్సరం కూడా మన దేశం. కాబట్టి మనకు పల్లి నూనెలో కానీ, నువ్వుల నూనె కానీ, కుసుమ నూనె కానీ, ఆవాల నూనె కానీ, తినే నూనెలో అతి త్వరలో మనం ఆత్మనిర్భరం కావాలి. అటువంటి ప్రయత్నం కూడా వాళ్ళు జరగాల్సిన అవసరం ఉంది. రైతు కార్మికుల మధ్యలో ఇది ఒకే కుటుంబము. నా చిన్నప్పుడు రైతు కూలీల ఇళ్లలో నేను పడుకున్నాను. మా ఇంటికి వాళ్ళు వచ్చేవారు. మెదక్ జిల్లాలో నేను జన్మించినప్పుడు చిన్నప్పుడు నేను చూశాను. రైతు కూలీ మధ్యలో వ్యత్యాసము, అహంకారము, ద్వేషము ఉండేది కాదు. ఒక యోజనాబద్ధమైన రీతిలో రైతు కార్మికుల మధ్యలో ఇవాళ తేడా వచ్చేసింది. దాన్ని రూపుమాపి ప్రేమతో, ఆత్మీయతతో మనం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా రాబోయే రోజుల్లో పెద్దలు మన ఉపరాష్ట్రపతి గారి రాక సందర్భంగా, మంత్రివర్యుల సందర్భంగా అందరము కలిసి అటువంటి ప్రగతిని సాధిస్తామని మనవి చేస్తూ, అటువంటి శక్తినిమ్మని ఆ బలరాముని ప్రార్థిస్తూ సెలవు. ధన్యవాదాలు. గౌరవనీయులు రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. नमस्कार. Sri Jagdeep Dhankar ji, Honorable Vice President of India, Dr. Srimati Shudev Dhankar ji, spouse of the Honorable Vice President of India, Srimati Konda Surekha, Honorable Minister of Environment, Forest and Endowments, Government of Telangana, Sri Bagaya ji, Sri P.V. Rao, our MP from Medak, distinguished guests, ladies and gentlemen, it is a matter of immense pride that EGVF KVK has been instrumental in bringing together 380 villages across 21 mandals of 3 revenue divisions in Medak district, fostering the adoption of organic farming practices. Today, we are privileged to host this natural and organic farmers summit, where 500 organic farmers and their spouses, along with 500 organic farming enthusiasts, join hands to celebrate the strides in sustainable agriculture. It is said, well-nurtured crops bring supreme happiness to farmers. Our biocontrol laboratory, established in 2023, stands as a cornerstone of innovation, having supplied 20,000 liters of biofertilizers to 3,000 farmers. This initiative has significantly reduced the consumption of chemical fertilizers, paving the way for sustainable farming. To provide essential organic inputs, the organization has set up an organic input center where farmers can produce biofertilizers, vermicompost, 266 tons, azolla and cow-based inputs, such as Jiva Amrutam, Panchagavya and fermented buttermilk. These inputs have not only enriched the soil, but also upheld the philosophy of Bhumi Mata Suposhana, nourishment of Mother Earth. To strengthen the farming community, this organization has established two farmer producer organizations, FPOs. The Nizampet Farmers Producers Mutually Aided Cooperative Society, which boasts of 750 members and an annual turnover of 45 lakhs, which is very commendable. Through Agricultural Technology Information Center, they have registered 43,337 male farmers and 16,000
927 female farmers on the Kisan Sarathi portal, delivering real-time information on integrated crop management, particularly in response to weather changes. Under the submission of agricultural mechanization, KVK acquired an agricultural drone demonstrating its use across 250 hectares and 21 mandals, benefiting 265 farmers in 20 villages. And this organization is striving to propagate the idea of natural farming and to further bring our old civilizational wisdom and synthesize it with the modern technological inputs. Sri Bhagaya ji had come to see me in Raj Bhavan, and we discussed at length what he was doing, and it was really impressive. Today, while coming in the golf cart, I just saw a glimpse of what was being done, and it is incredible that such achievements can be made using our age-old wisdom and synthesizing it with the modern technological inputs. So this is the great achievement of this institution, and I wish this institution all success in the future days to come, and may it grow from strength to strength and become a real model which the many states in India can replicate. Thank you. Jai Hind, Jai Bharat. अभी महामहिम उपराष्ट्रपति जी से हम सबको मार्गदर्शन करने के लिए प्रार्थना करते हैं। कितना समय बेटा? ऑन टाइम है सर, 20 मिनट। को मेरा नमस्कार और किसान भाइयों को मेरा प्रणाम। ऑनरेबल गवर्नर ऑफ तेलंगाना श्री जिष्णुदेव वर्मा जी, मोस्ट रेस्पेक्टेड श्री, आपकी प्रेरणा से मैं यहाँ आ पाया। यह सुखद अनुभव मुझे प्राप्त हो पाया। आकर जो देखा वो देखने पर ही विश्वास होता है कि मेढक के गांव में इस प्रकार का आयोजन हो रहा है, इस प्रकार का केंद्र है। मैं आपका आभारी हूँ। श्रीमती कोंडा सुरेखा, ऑनरेबल एंडोमेंट्स गवर्नमेंट ऑफ तेलंगाना, श्री पी राव, ग्रामीण विकास फाउंडेशन, सबसे पहले तो मैं बधाई दूंगा धनलक्ष्मी को और नरेंद्र रेड्डी को। दोनों की बातें सुनकर मैं दंग रह गया। उन दोनों को परिवार सहित मैं दिल्ली आमंत्रित करता हूं भारत की पार्लियामेंट देखने के लिए और उपराष्ट्रपति के मेहमान होने के लिए। मेरा कार्यालय इनसे संपर्क में होगा और आज ही इनको संपर्क सूत्र मिल जाएगा। I take the opportunity also to invite a group of villagers from this village to be my guest at Indian Parliament, the new building. They will be my guest and I'll interact with them. दोनों संस्थाएं
जिनके बारे में आप देखिए, एकलव्य ग्रामीण विकास फाउंडेशन और कृषि विज्ञान केंद्र ज़्यादा पुरानी नहीं है, 1 दशक भी नहीं हुआ है। पर जो मैंने देखा और जो उत्साह मैंने देखा, मुझे एक बात समझ में आ गई कि कृषि विज्ञान केंद्र यदि अगर सक्रिय होता है तो जमीनी हालात बदलते हैं। एंड देयरफॉर आई ग्रीट ऑन दिस स्पेशल डे 3 फॉर्मर प्राइम मिनिस्टर्स। सबसे पहले लाल बहादुर शास्त्री, आज से 60 साल पहले उन्होंने नारा दिया, जय जवान जय किसान। कितनी सार्थक बात कही। और हमारा परम कर्तव्य है कि हम दोनों को सुखी रखें, दोनों का आदर करें, दोनों को समस्याओं से घिरा नहीं रहने दें। किसान हो चाहे जवान हो, उनकी समस्याओं का निराकरण त्वरित गति से होना चाहिए। क्यों? क्योंकि वो भारतवर्ष की आत्मा है और कुछ लोग मेरे सामने बैठे। उसके बाद शताब्दी में बदलाव आया और एक नए प्रधानमंत्री देश में बने, भारत रत्न अटल बिहारी वाजपेयी जी। आज ही मैं उनको श्रद्धांजलि और नमन देकर आ रहा हूं। पूरे देश में आज उनकी बात हो रही है, उनकी जन्म शताब्दी है। उन्होंने एक बात ऐड कर दी, जय जवान जय किसान जय विज्ञान। और काफी बदलाव आया। और वर्तमान में जो प्रधानमंत्री हैं, आजादी के बाद और 6 दशक के पश्चात जिनको दूसरी बार कीर्तिमान मिला है, लगातार तीसरी बार भारत का प्रधानमंत्री बनने का, श्रीमान नरेंद्र मोदी जी ने, उन्होंने एक चौथी बात ऐड की, जय जवान जय किसान जय विज्ञान जय अनुसंधान। I pay my respects to these leaders with vision। और मेरी दृढ़ मान्यता है कि यदि अगर किसान का हम ध्यान नहीं देंगे, ग्रामीण व्यवस्था का ध्यान नहीं देंगे, तो जो हमने बड़ी छलांग लगाई है दुनिया में, और दुनिया भारत का लोहा मान चुका है, 1 दशक में जो प्रगति हुई है वह अप्रत्याशित है, अविश्वसनीय है। कभी कल्पना नहीं की थी कि हमारी अर्थव्यवस्था इस ऊंचाई तक जाएगी कि हम उनको पीछे छोड़ देंगे जिन्होंने सदियों तक हम पर राज किया। आने वाले 2 साल में हम दुनिया की तीसरी बड़ी महाशक्ति बनने जा रहे हैं, जापान और जर्मनी को पीछे छोड़कर। विकसित भारत 2047 अब सपना नहीं है, ये लक्ष्य है। इस लक्ष्य में, इस हवन में सबसे बड़ी महत्वपूर्ण आहुति किसी की यदि है तो वो ग्रामीण व्यवस्था की और किसान की है। हमारे सामने चुनौती है कि प्रति व्यक्ति आय 8 गुना बढ़े, और तभी विकसित भारत का लक्ष्य प्राप्त होगा। लक्ष्य अवश्य प्राप्त होगा, पर हमें खास ध्यान किसान की तरफ देना पड़ेगा। 23 दिसंबर को
पूरे राष्ट्र ने किसान दिवस मनाया। भारत के 5वें प्रधानमंत्री चौधरी चरण सिंह की जन्म जयंती है वो। ये दूरदर्शिता भी भारत रत्न अटल बिहारी वाजपेयी जी ने दिखाई। उन्होंने इसकी शुरुआत 2001 में किसान दिवस के रूप में की। आने वाले 2 साल में किसान दिवस की रजत जयंती है। मेरा आग्रह रहेगा सभी से, भारतीय कृषि अनुसंधान परिषद से, इसकी सैकड़ों संस्थाओं से, विश्वविद्यालयों से, 700 से ज़्यादा कृषि विज्ञान केंद्र से, कि अभी से वो अपने काम में जुट जाएं। किसान दिवस की रजत जयंती का मतलब है कि ये संस्थाएं जीवंत हों, ये संस्थाएं किसान के हित को देखें, किसान के हित को पनपाएं, और यही मेरा आग्रह रहेगा। मैंने चौधरी चरण सिंह जी को अपनी श्रद्धांजलि देते हुए ये कहा था उस दिवस पर कि मुझे उम्मीद है, आशा है कि कृषि जगत से जुड़े हुए सभी संस्थान जिनका जिक्र मैंने अभी किया है, वो सक्रियता में कोई कमी नहीं रखेंगे। जितनी सक्रियता की मुझे उम्मीद थी उतनी तो नहीं हो पाई, पर देर आए दुरुस्त आए। Let us resolve on this day that Indian Council of Agriculture Research, it's more than 150 institutes, several universities, and about 730 Krishi Vigyan Kendras will get fully involved to ensure that the silver jubilee of Kisan Divas next year turns out to be farmer-centric, rural-centric, making contributions in practical terms. इसके साथ मेरा ये भी आह्वान रहेगा, आज के दिन किसान के मन में बदलाव आना चाहिए। किसान और किसान परिवार को यह ध्यान देना पड़ेगा कि भारत जैसी विशाल अर्थव्यवस्था में उनकी भागीदारी कैसे बढ़े। At the moment, it is cause of concern that our farming community is not involved with the marketing of its produce. ये ठीक नहीं है। किसान को अपने उत्पादन का व्यापार करना चाहिए। किसान को अपने उत्पादन व्यापार में हिस्सेदारी लेनी चाहिए। किसान के बहुत सी समस्याओं का निराकरण इस बात से हो जाएगा। It will motivate the younger members in Kisan families to act vigilantly and participate in marketing of agriculture produce. आखिर वो तो किसान का ही है। And the second, with these institutions like Indian Council of Agriculture Research, Krishi Vigyan Kendras, universities, they must engage into activity. How best the farmer can add value to his produce. बड़े उद्योग चलते हैं किसान के उत्पादन के ऊपर, पर ये चिंतन और मंथन का विषय है कि किसान परिवार उनमें मूल्य वृद्धि क्यों नहीं कर रहा है। सरकारी नीतियां सकारात्मक बनी हैं, पर हमें जमीनी हकीकत पर बदलाव देखना है। देश की अर्थव्यवस्था में ग्रामीण विकास, किसान उत्थान से महत्वपूर्ण और कोई संकल्प नहीं हो सकता।
आज के दिन मैं देख रहा हूं कि किसान कुछ बातों को लेकर चिंतित है। ये बहुत ही जरूरी है कि समाज का कोई भी वर्ग प्रजातांत्रिक व्यवस्था में यदि चिंतित होता है तो सकारात्मक रूप से, अविलंब रूप से उसका निराकरण होना चाहिए। और प्रजातंत्र में निराकरण का एक ही माध्यम है और वो है बातचीत का। I have said, friends, on number of occasions, dialogue is the only way to find solution to problems in democracy. और भारत के प्रधानमंत्री ने तो विश्व पटल पर कहा है कि दुनिया की ज्वलंत समस्याएं और जो हम कॉन्फ्लैग्रेशंस देख रहे हैं, युद्ध देख रहे हैं, अंततः उनका निपटारा बातचीत से होता है। ये गांव मेरे लिए छोटा नहीं है, ये गांव मेरे लिए मार्गदर्शक है कि इस गांव में अल्प समय में कृषि विज्ञान केंद्र ने कितना उत्साह लोगों में भर दिया है। यही काम यदि अगर 730 कृषि विज्ञान केंद्र देश में करेंगे तो निश्चित रूप से किसान की मानसिकता में बदलाव आएगा। वो कृषि व्यापार से जुड़ेगा, कृषि उत्पादन में मूल्य वृद्धि करेगा और अनुसंधान की ओर आगे जाएगा। देश इतनी गति से आगे बढ़ रहा है, जो सोचा नहीं वो हो रहा है। आज के दिन जल हो, थल हो, आकाश हो, अंतरिक्ष हो, भारत छलांग लगा रहा है। और ऐसी परिस्थिति में विश्व और देश में कुछ लोग हैं जो हमारी प्रगति को पचा नहीं पा रहे हैं, हथकंडे अपनाए जा रहे हैं। I see around, friends, sinister convergence of forces inimical to progress of Bharat. और उनकी शैली बड़ी विचित्र है। एक नैरेटिव की शुरुआत करते हैं, उस नैरेटिव के पंख लग जाते हैं, फिर उस नैरेटिव से मुकदमे हो जाते हैं, फिर उस नैरेटिव से आंदोलन हो जाते हैं। ऐसे मौके पर हर भारतीय का कर्तव्य है कि वो राष्ट्रवाद में अटूट विश्वास रखे, नेशन फर्स्ट, मेरा देश पहले, इस भावना से कार्यरत करे। मैं मेरी एक वेदना यहां प्रकट करना चाहूंगा। आप थोड़ा सा अंदाजा लगाइए, गांधी जी ने स्वदेशी का नारा क्यों दिया था? वर्तमान प्रधानमंत्री ने वोकल फॉर लोकल क्यों कहा? आसपास भी नजर कीजिए, हम विदेशी कपड़े पहनते हैं, विदेशी मोमबत्ती, विदेशी दिए, विदेशी काइट, विदेशी कारपेट, विदेशी फर्नीचर, विदेशी इलेक्ट्रॉनिक्स। हम उन चीजों का आयात करते हैं जो हमारे देश में निर्मित होती हैं। हम स्वदेशी की भावना का अनादर कर रहे हैं। वी आर नॉट बिलीविंग इन बीइंग वोकल फॉर लोकल। इसके 3 दुष्परिणाम हैं। 3। पहला दुष्परिणाम, हमारे लोगों के हाथों से काम छीना जा रहा है। जब वो चीज आप आयात करते हो जो देश में बन सकती है,
नुकसान हमारा है। दूसरा, प्रतिभा जिन लोगों में है छोटा कारखाना शुरू करने की, वो कुंठित हो जाती है। और तीसरा, हमारा विदेशी मुद्रा भंडार खाली होता है। जब लोकसभा में आया था 1989 में, केंद्र में मंत्री बना था, तो भारत का सोना स्विट्जरलैंड के बैंक में गिरवी रखा गया था। मैं केंद्रीय परिषद का सदस्य था। कितना भयानक, कितना भयावह हालात दिख रहे थे। आज हालात ये हैं कि हमारा विदेशी मुद्रा भंडार उस समय से करीब 700 गुना ज्यादा है, 700 गुना। पर हम उसमें छेद क्यों करें? स्वदेशी में विश्वास, बीइंग वोकल फॉर लोकल, ये हमारी राष्ट्र भावना होनी चाहिए। दूसरी जो मेरी पीड़ा है कि हम धरती पर आए हैं, धरती पर कुछ संसाधन हैं, हम उनका मापदंड, नाप तोल आर्थिक ताकत से कर रहे हैं। जल हो, पेट्रोल हो, एनर्जी हो, इसलिए हम नहीं ज़्यादा खर्च कर सकते कि मैं तो अफोर्ड कर सकता हूं, मेरी तो आर्थिक ताकत है। नहीं, हमें संकल्प लेना होगा राष्ट्र को उत्थान के लिए। ऑप्टिमल यूटिलाइजेशन ऑफ नेशनल रिसोर्सेज, पेट्रोल हो, गैस हो, अन्य कोई रिसोर्स हो, हम आवश्यकता अनुसार ही उनका उपयोग करें। क्योंकि आज के दिन ये चुनौती विश्व में एक भयानक चुनौती का रूप ले चुकी है, जिसको हम क्लाइमेट चेंज कहते हैं। हमारे शास्त्रों में तो कहा गया है कि हम कैसे अपना जीवन व्यापन करें। हाउ वी मस्ट सीमलेसली कनेक्ट विद नेचर, हाउ वी रेस्पेक्ट नेचर, हाउ वी लर्न टू कोहैबिट विद लिविंग बीइंग्स। पर चूंकि दुनिया में ही भटकाव आ गया, पर अचानक सबके मन में बड़ी भारी चिंता आ गई है, उसमें भी मदद होगी। आज आपके प्रांगण में आते ही माँ के नाम मैंने एक पेड़ लगाया। ये आह्वान भारत के प्रधानमंत्री ने किया, बल्कि ऑन अ लाइटर नोट मैंने तो मेरी माँ के नाम भी पेड़ लगाया, और वो मेरी धर्मपत्नी की सास भी है, तो मैंने 2 काम किए एक साथ। पर मेरा आपसे आह्वान है, ये जन आंदोलन बन चुका है। ग्रामीण परिप्रेक्ष्य में ये बड़ा आंदोलन होना चाहिए। हम अवश्य एक पेड़ लगाएं, उसे ज़्यादा भी लगाएं, उनका सर्जन भी करें, संरक्षण भी करें। मैं देखता हूँ ग्रामीण व्यवस्था में सब्जी बाहर से आती है, फल बाहर से आते हैं। ऐसा क्यों? कृषि विज्ञान केंद्र और ऐसी संस्थाओं को किसान को प्रोत्साहित करना चाहिए कि विलेज मस्ट एक्ट एज अ यूनिट when it comes to consumption of agricultural produce, vegetables, fruits, milk products. किसान दूध बेच देता है, उसमें मूल्य वृद्धि नहीं करता है, थोड़ी बहुत करता है तो छाछ। कौन सी वो बाधाएं हैं आज के दिन कि गांव और गांव का समूह है कृषि विज्ञान केंद्र की सहायता से उद्योग स्थापित नहीं करे, ताकि कम से कम स्थानीय आवश्यकताओं की तो पूर्ति हो जाए। देयर यू विल फाइंड क्वालिटी ऑल्सो, इकोनॉमी में बदलाव आएगा। मुझे यहाँ आकर बड़ी प्रसन्नता हुई है
और मेरी दृढ़ मान्यता है कि जितना ध्यान हमको कृषि और कृषि विकास पर देना चाहिए उतना हम अब तक दे नहीं पाए। कुछ बदलाव आया है इंडियन काउंसिल ऑफ एग्रीकल्चर रिसर्च में, पर आप देखिए क्या बजट है उनका। हजारों की संख्या में साइंटिस्ट हैं, 5000 के करीब हैं, 25,000 लोग कार्यरत हैं, 8,000 से ज्यादा का बजट है। हम अनुसंधान किसके लिए कर रहे हैं? किसके जीवन को बदलने के लिए कर रहे हैं? क्या उसके जीवन में बदलाव आ रहा है? Friends, time has come to audit these institutions. And the best way to audit an institution is self-audit. हर संस्थान को ये संकल्प लेना होगा कि we will perform and outperform. हम किसान को राहत देने वाला काम करेंगे, किसान को जागरूक करेंगे। यदि अगर इन संस्थाओं में प्रतिदिन 100 किसान के भी फुटफॉल हो जाते हैं, बड़ा भारी बदलाव आएगा। यह सकारात्मक आंदोलन का रूप लेगा। तो मेरा पुरजोर निवेदन है, शासन से भी, संस्थाओं में कार्यरत लोगों से भी, जनप्रतिनिधियों से भी और ऐसी संस्थाओं से भी, एकलव्य ग्रामीण विकास ऐसी संस्थाओं से भी, कि वो किसान कल्याण के लिए ऐसी व्यवस्था करें कि भारत का किसान दुनिया के सर्वश्रेष्ठ किसानों में एक हो। हम किसान की मदद करते हैं, साल में 3 बार किसान को मिलता है प्रधानमंत्री किसान सम्मान निधि। उसमें बदलाव की आवश्यकता इसलिए है कि वो तो स्थायी है और अर्थव्यवस्था में इन्फ्लेशन है, स्वाभाविक है। हमें सोचना पड़ेगा कि उर्वरक, फर्टिलाइजर, ये सब्सिडी है, क्या इस सब्सिडी का सही फायदा किसान तक पहुंच रहा है? I will strongly appeal to these institutes and कृषि विज्ञान केंद्र्स to come out with a formula ताकि ये सब्सिडी किसान को सीधी पहुंचे। क्योंकि तकनीकी रूप से भारत ने दुनिया में झंडा गाड़ दिया है। 10 करोड़ से ज़्यादा या इसके आसपास किसान जब साल में 3 बार ये लाभ प्राप्त कर सकते हैं, सब्सिडी का लाभ भी प्राप्त कर सकते हैं। और जैसा बघेया जी ने कहा, उसका एक नतीजा ये होगा कि जब उसको वो सब्सिडी मिलेगी सीधे अपने अकाउंट में, वो नेचुरल फार्मिंग और ऑर्गेनिक फार्मिंग की तरफ प्रभावित होगा, वो उत्साहित होगा। और यही मेरा दृष्टिकोण है सोलर घर के लिए भी। सोलर घर के बारे में भी, चूंकि ग्रामीण व्यवस्था से ज़्यादा जुड़ा हुआ है, इसमें बहुत लंबा अर्थ लग रहा है, पर गांव के आदमी की भी आर्थिक भागीदारी है, गहन अध्ययन होना चाहिए। आई विल कंक्लूड। एक तो बघेया जी एकलव्य ग्रामीण विकास फाउंडेशन के सदस्य भी मेरे अतिथि होंगे, और चूंकि मैं इस गांव में आया हूं, तुनिकी यहाँ ग्राम पंचायत है,
ग्राम पंचायत के सभी सदस्य उपराष्ट्रपति निवास में मेरे मेहमान होंगे। वो 3 दिन तक मेरे यहाँ प्रवास करेंगे और दिल्ली में वो क्या करेंगे वो मैं निश्चित करूंगा। बहुत बहुत धन्यवाद। नमस्कार। అభి ఇప్పుడు జాతీయ గీతాలాపన ఉంటుంది. गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। అందరూ పెద్దలు వెళ్ళే వరకు ప్రశాంతంగా తమ తమ స్థానాల్లో నిలబడి ఉండవలసిందిగా ప్రార్థన.